తామే నిరూపించుకోవడానికి అగ్నిలో దూకి అగ్ని ప్రవేశం చేసినట్టు మా జాతి అడ్డంగా వచ్చింది, అక్రమంగా వచ్చింది, దోపిడీ చేసి వచ్చింది, నానా రకాల మాటలు అంటుంటే మా జాతి శీలాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఈడ సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. ఇది మనం అందరం గమనించాలి. ఒకవైపు ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటోడు ఎవడైనా మా లంబాడిల ఆత్మఘోషను మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు ఊకే మా అంటే కోయల సొమ్ము తిన్నాం, గోళ్ల సొమ్ము తిన్నాం, ఆదివాసుల సొమ్ము తిన్నాం. అరే సొమ్ము తిన్నది మేమా? మాకెన్ని బంగ్లాలున్నాయి ఏజెన్స్ ప్రాంతంలో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని క్రషర్ మిల్లులు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మేమా మీ సొమ్ము తింటున్నది? అసలు నేను అడుగుతున్నా ఒక మాట, ఆదివాసీ మిత్రులు అయ్యా ఒక్క మాట అడుగుతున్నా. 1976లో మమ్మల్ని 10876 లో కలిపినప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రి మీ భీమరావు, మీ రామారావు, వీళ్ళెవరు? మీ గోడు సోదరులు కాదా? వాళ్ళకి తెలియదా? మేము అక్రమం వస్తే అప్పుడే అడ్డుకోవచ్చు కదా. ఇది కావాలని కుట్రపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాల నడుపుతున్న నీ పొంగులెడ్డి లాటోలు, లగచర్ల పోరాటం చేసిన మా లంబాడులకు కక్షగట్ట రేవంత్ రెడ్డి లాటోలు ఇవాళ మీ వెనకాలండి నడిపిస్తున్న విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాం. ఖబర్దార్ బిడ్డ, లంబాడీల ఓట్లతోటి మీరు అధికారం ఎక్కినటువంటి మీరు మా జోలికి వస్తే మేము ఊరుకోం. ఇదే చెప్తున్న రామచంద్ర నాయక్ మాట్లాడి ఇవాళ వీడియో తీసిండు. ఈ మీటింగ్ కి ఎవరు పోవద్దు, జాతి ద్రోహులు చేస్తున్నారని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరం జాతి ద్రోహులా? మీరే చెప్పండి, జాతి ద్రోహులా? బిడ్డ రాసి పెట్టుకో రామచంద్ర నాయక్. 28వ తారీఖు మానుకోటలో మేము చూపిస్తాం మా తడాక. నువ్వా జాతి ద్రోహి, మేమా జాతి ద్రోహి. గట్టిగా 28వ తారీఖు నాడు నిర్వహించబోయే లంబాడీల ఆత్మగౌరవ సభ మానుకోటలో నిర్వహించబోతున్నాం. మీ చక్కదనం మీ ఒక్కలే కాదు, ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన మా ఓట్లతోటే, పొంగులెడ్డితో గెలిచిన మా ఓట్లతోటే, రేవంత్ రెడ్డి గెలిచిన మా ఓట్లతోటే. బిడ్డ మా మీద ఇంత దాడులు జరుగుతుంటే మీరు ఎవరు మాట్లాడరా? మీ సంగతి కూడా చూస్తాం. ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెడతాం, ఖచ్చితంగా ఆత్మగౌరవ మీటింగ్ పెట్టుకుంటాం. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అభివాదానికి